ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రీసెంట్గా ఒక వీడియో చూసి, ఆ వీడియో ఏంటంటే భర్త భార్యను వీడియో తీస్తా పెళ్లికి ముందు బొట్టు కూడా పెట్టుకునేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే పూజలు కూడా చేస్తుందని వారిద్దరి మధ్యలో ఏదైతే వారి లైఫ్ జర్నీలో విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఇంకంతే దాని కింద కమెంట్స్ చూస్తే ఈవిడ నిజమైన క్రైస్తవరాలు కాదు, ఇలాంటి వాళ్ళ వల్లే దేవుడికి అవమానం వస్తుంది, అట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడతా ఉంటే అది చూసి నాకు ఎంతో దుఃఖం వేసిందంటే. ఎందుకు తెలుసా? యాక్చువల్గా నువ్వు నిజంగా దేవుడు ప్రేమ కలిగి ఉండిన వ్యక్తివైతే, నిజంగా ఆ బిడ్డ తప్పిపోయిందా లేకపోతే అట్లా వెళ్ళిపోయిందా తన చాయిస్, తన నిర్ణయం తీసుకుంది. నిజంగా నీవు దేవుని ప్రేమ కలిగి ఉండిన వాడైతే, వాళ్ళైతే నువ్వు చెప్పాల్సిన మాటలు ఆవిడ వల్ల ఎలా పోయింది, ఈవిడ వల్ల ఎలా పోయిందని కాదు, కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరైనా ఒక్క మాట అన్న పెడతారేమో అని చూశానండి. అక్కడ ఏం లేదు, తిట్టడమే సరిపోయింది, జోక్ చేయడమే సరిపోయింది. అండ్ రీసెంట్గా ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలానే ఒక విషయం గురించి ఏదో మాట్లాడాడు. ఆ వ్యక్తికి నేను కూడా సపోర్ట్ చేయను, ఆ మాటలకు సపోర్ట్ చేయను, కానీ ఆ మాటలకు సపోర్ట్ చేయనంత మాత్రం నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నానని కాదు. నో, ఐ డోంట్ సపోర్ట్ హిస్ వర్డ్స్ అంతే. ఇంకంతే ఏదో మాట్లాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు అలాంటి అడివి, నువ్వు ఇలాంటి అడివి, నీకు అది ఇది అని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు. ఇంకంతే నేను జుట్టు పెంచేసుకున్నానని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా నువ్వు జుట్టు ఎందుకు పెంచావు, ఒకడైతే నువ్వు అంతా బాగానే చెప్తావు, వాకింగ్ కూడా బాగానే చెప్తావు, జుట్టు ఎందుకు దాని బిహైండ్ స్టోరీస్ మీకు తెలియకపోతే సైలెంట్. ఒకడైతే నీ వాయిస్ ఏంటి, వీడియోకి ఒకలాగా ఉంటుంది, ఏ వాడుతున్నావు, ఎట్లా పడుతున్నావు, అట్లా బిహైండ్ ద సీన్స్ తెలియదు. సో ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి ప్రేమ ఏదైతే చూపించమన్నాడో అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. మనకు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు దేవుడి ప్రేమ చూపించట్లేదు ఈ రోజుల్లో. ఎవరి కాళ్ళు వాళ్ళని మాట్లాడదాం, వీళ్ళని మాట్లాడడం, పక్కనోడు ఏదైతే చేస్తున్నాడో దానిలో ఏ తప్పు దొరికిద్దా ఎత్తికి పెడతామనేవాడే, కానీ వాళ్ళల్లో ఉన్న తప్పుని సరి చేసుకునే వాళ్ళు కనిపించలేకపోతున్నారండి. దేవుడి ప్రేమ చూపించే వాళ్ళు కనిపించలేకపోతున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఏ విధంగా అయితే నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఇతరుల్ని, అదే విధంగా నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది అనే విషయంలో ఎటువంటి మొహమాటం లేదు. కాబట్టి మనం ఎదుటివాడిని ఇలా ఏళ్ళు చూపించేటప్పుడు మిగతావన్నీ మనకి చూపిస్తున్నాయి. ఫస్ట్ మనము సరి చేసుకోవాల్సింది ఏంటో తెలుసుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు, దేవుని బిడ్డ గట్టిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం చేసుకోండి. అందుకని బైబిల్లో కూడా ప్రకటన గ్రంథంలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుడు ప్రతి ఒక్క సంఘాన్ని చాలా బాగుంది అని చెప్తూ వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ప్రతి ఒక్క తప్పుని బయటికి తీసుకొచ్చి దాన్ని సరి చేసుకోమంటున్నారండి. కానీ మనం అలాంటివి చూడడం, మనం ఏంటో తెలుసా, ఎదుటి వాళ్ళు తప్పులు చూడడంలో బిజీగా ఉన్నాం, కానీ మన తప్పులు మనం గ్రహించుకోలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉందంటే తలదించుకోవాల్సిన స్థితి. ఈరోజు దేవుని ప్రేమ చూపించలేకపోవడంతో పాటు ఎదుటివాడిని మనం తిడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇక దేవుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఉంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏదైతే ప్రేమ నీ మీద చూపించాడు ఆ ప్రేమ ఇతరులతో పంచుకోండి, ప్రేమ కలిగి ఉండండి, శాంతిని పంచండి. అంటే సగం గొడవలు మన వల్లే అవుతున్నాయి. ఇంకా మనం రైట్స్ కోసం పోరాటేస్తాం, ర్యాలీలు చేసేస్తాం, అది చేస్తాం, మన జీవితాలు సరిగ్గా ఉంటాం. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యము మొట్టమొదటిగా నిన్ను నీవు సరి చేసుకుని దేవుడు ఏదైతే ప్రేమ ఈ లోకంలో చూపించాడో ఆ ప్రేమను చూపించడమే నీకు దేవుడిచ్చిన బాధ్యతని జ్ఞాపకం చేసుకుని ఆ బాధ్యతను నెరవేర్చండి. ఎలా అయితే మరొకసారి నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు, అదే తీర్పు నీకు కూడా వస్తుంది, మర్చిపోబోకు. ఆమేన్.